పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన కుటుంబపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనుకూలతలు అనేటటువంటివి అంతంత మాత్రంగా ఉండడం, మానసిక ప్రశాంతత లేకపోవడం, ఓటమి భయము అనేటటువంటిది మిమ్మల్ని పదే పదే ఆనందానికి దూరం చేసేటటువంటి విధానంలో ఉండడం, కొన్ని ఊహించినటువంటి పరిస్థితులు సాయంత్రం దాటిన తర్వాత కొంచెం సమస్యాత్మకంగా ఉండేటటువంటి దాని నుంచి ఉపశమనము అనేటటువంటిది కలగడం, సమస్యలు ఆదాయానికి మించిన ఖర్చులు అనేటటువంటివి దూరం అవ్వడం, రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి రాకుండా ఏదో రకంగా ఎవరో ఒకరు పరిపూర్తి సహాయ సహకారాలు అనేటటువంటివి అందిస్తారని అనుకోవడమే తప్ప అటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించేటటువంటిది ఉందా లేదా అని ఆలోచించేటటువంటి విధానం. ఎందు గురించి అంటే ఇప్పటిదాకా ప్రతి వారికి మనం సహాయం చేసాం, ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా చేస్తారులే అనేటటువంటి అమాయకమైనటువంటి విధానంలో జీవించడం వలన ఇబ్బందులు కలగడం, వాహన విషయ నిమిత్తంగా జాగ్రత్తలు అనేటటువంటివి చాలా అవసరం. రాత్రిపూట ప్రయాణాలు చేసేటటువంటి సమయంలో కొద్దిగా జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఆర్థికపరమైనటువంటి నష్టాలు, ఆరోగ్య విషయం నిమిత్తంగా జాగ్రత్తలు పడవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ యొక్క విలువైనటువంటి వస్తువులను కొంచెం జాగ్రత్త చూసుకోండి. అలాగే తలకు సంబంధించి, కంటికి సంబంధించినటువంటివి, మోకాళ్ళకు సంబంధించిన అనారోగ్య సమస్యలు అనేటటువంటివి, జాయింట్ పెయిన్స్ అనేటటువంటివి మిమ్మల్ని బాగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు గురి చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. జాయింట్ వ్యాపారం చేసేటటువంటి వారు కొంచెం జాగ్రత్త పడడము అనేటటువంటిది చాలా మంచిది. అలాగే ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా లోగుట్టు అనేటటువంటిది ఏదైతే ఉందో, మీలో ఉండేటటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, మీలో ఉండేటటువంటి పటుత్వం ఏదైతే ఉందో, వాళ్ళు అవతల వ్యక్తులు తెలుసుకుని మిమ్మల్ని దానికి సంబంధించినటువంటి విధానంలో దూరం చేసేటటువంటి ప్రయత్నాలు, అంటే రాజకీయాలు చేసేటటువంటిది, అంటే ఉద్యోగంగా పరంగానే రాజకీయాల వలన మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటన్నింటి నుంచి బయటకు పడడానికి, అనుకూలతలు ఏర్పడడానికి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా అమ్మవారి దేవాలయాన్ని దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ